3 గ్రామాల నుంచి మన పార్టీ శాఖ సెక్రటరీలు అందరూ ఆ కరీంనగర్లో జరిగేటువంటి జిల్లా క్లాసులకు హాజరై ఆ క్లాసులు జయప్రదం చేయాలని సిపిఐగా పిలుపునిస్తూ, అలాగే మనం నిరంతరము ప్రజలలో ఉంటేనే మనకు సమస్యలు తెలుస్తాయి. ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాటం చేయడానికే సిపిఐ ఉన్నది. సిపిఐ రాష్ట్రంలో మనము కాంగ్రెస్తో కొట్టున్నప్పటికీ ప్రజా సమస్యల మీద నిరంతరం గొంతుకోవాల్సినటువంటి సమయం ఆసనమైంది. మరి ఇప్పుడు మొన్న జరిగినటువంటి రైతులకు ఇచ్చినటువంటి రైతు బంధు కార్యక్రమంలో మన కొంతమంది రాని వాళ్ళు చాలా బాధపడతా ఉన్నారు. వారికి కూడా ఆ రైతు బంధు రావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ, అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల హామీలలో ఇచ్చిన హామీలని నెరవేర్చాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ, అలాగే మన పార్టీ నిర్మాణం కోసం చేసేటువంటి పోరాటాల్లో కూడా మీరంతా కలిసి రావాలని, గ్రామ శాఖలు బలంగా ఉంటేనే, ప్రజా సంఘాల నిర్మాణం బలంగా ఉంటేనే మన పార్టీ మనుగడ ఉంటుందని ఈ సందర్భంగా చెప్పగా తప్పదు. అలాగే మన గ్రామాల్లో మన ఏఐటీసీ ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నది. శంకరపట్నం అయినప్పటికీ మనం గ్రామాల్లో గ్రామ శాఖల నిర్మాణాన్ని పెట్టి శాఖ నిర్మాణం చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాయి. అలాగే మన పార్టీ దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా మనము ఫైట్ చేసినాం. అయినా ఈ దేశంలో ఉన్నటువంటి అలాగే ఎన్డీఏ ప్రభుత్వం, అలాగే యూపీఏ ప్రభుత్వం, ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మనము బీజేపీకి వ్యతిరేకంగా మనం ఫైట్ చేస్తున్నామని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. దేశంలో రాహుల్ గాంధీ ఇప్పుడు మనకు అన్ని పార్టీలకు మన పార్టీలు వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులు అందరూ కలిసి దేశంలో మనము బలంగా తయారైనాం. అయినప్పటికీ ఈ దేశంలో ఉన్నటువంటి మతోన్మాద బీజేపీ 400 సీట్లు గెలుస్తామని హామీలు పలికినప్పటికీ వాళ్ళను సగం వరకే కట్టడి చేసినాం. అలాగే ఇంకా కొంతమంది ఇప్పుడున్నటువంటి పొత్తులలో భాగంగా వాళ్ళు తుమ్మితే తగ్గితే ఊసిపోయే ప్రభుత్వంగా మారింది. అయినప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయాలకు మనం భారత కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరం వాళ్ళు చేస్తున్నటువంటి సమస్యలకు వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు తీసుకున్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా నిరంతరం పోరాటం చేస్తామని హామీ ఇస్తూనే, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలన్నింటినీ నెరవేర్చాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఈ సమావేశానికి హాజరైనటువంటి మీ అందరికీ విప్లవాభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉంది.